నువ్వా మంచి ప్లేటర్ గుమస్తా దగ్గర పంపించామంటే నీ దగ్గర పంపించారంటే నేను మంచివాడిని కన్నా ఉద్దేశం. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా అని. ఇదిగో చూడు బాబు, ఇక్కడ రాసుకుంటారు, అక్కడ కూర్చుంటారు. ఇది ఆర్టీసీ బస్సు కాదు, ఆఫీసు. లేచా కూర్చో. అలాగే. నీ దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా? ఇదిగో అతివాగుడు ఆపి వచ్చిన పని ఏమిటో చెప్పు. ఏ లేదండి, నా ఆస్తి పంపకాలు చేద్దాం అనుకుంటాను. దాని ప్రకారం వీలు రాయాలంతే. అంతే కదా? అంతే. ఆ మాట చెప్పొచ్చు కదా. నా ఆస్తి ఎవరెవరు పంచాలో చెప్తాను, దాని ప్రకారం వీలు రాసి సెటిల్మెంట్ చేసేయండి. సరే చెప్పు. దండ పెట్టుకో. ఎవరికి? ఎవరు దండ పెట్టుకుంటా? కాగితాలకి. కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఆస్తి పంపకాలు చేస్తుంటే మధ్యలో దండ పెట్టుకుంటూ రాస్తావు నువ్వు. ఇగో నువ్వు నోరు బరసుకున్నావు. అంబాజీపేటలో 5 ఎకరాల కొబ్బరి తోట, 2 ఎకరాలు మా అబ్బాయికి, 3 ఎకరాలు మా ఆవిడకి. మా ఆవిడకి. మీ ఆవిడకి? మా ఆవిడ కాదు. చెప్పు. అంతర్వేదిలో 6 ఎకరాలు రొయ్యల చెరువులండి, 3 ఎకరాలు మా తమ్ముడికండి, 3 ఎకరాలు మా అబ్బాయికండి. రాశారండి? రాశాలో చెప్పు. తాడేపల్లిగూడెల్లో ఓ తాటి తోపండి, ఓ పెంకుటిల్లండి. అది నా సెకండ్ సెటప్ రాయండి. సెకండ్ సెటప్? వారిని ఇరుకుపాలెం ఫేసు ఇసకలో తొక్క. ఇంత లా చదువుకున్నాను, ఈ లెవెల్లో ఉన్నాను, ఇంతవరకు నాకు సింగిల్ సెటప్ లేదు, నీకు సెకండ్ సెటప్ కూడానా? అంతే మరి. నీ ఫేస్ చూస్తే ఎవరికి పిల్లలు వాళ్ళనిపించదు. మరి చూడు చిన్నమ్మ పాడు పిల్లడు పైకి పైకి పడతానంటాడు అనిపిస్తుంది. మరి ఇదిగో నువ్వు పర్సనల్ విషయాలు మాట్లాడదు ఇక్కడ. విశాఖపట్నం సముద్రం, అరే బెంగళూరు రాజాగారి కోట. ఓరి నీ ఆస్తులు తగలయ్యా. ఒరే నువ్వు టాటాకు తమ్ముడువా, బిర్లాకు బావమర్దివా? అచ్చరే గాని ఇప్పుడు నువ్వు చెప్పిన ఆస్తులు పాస్తులు తాలూకు దస్తావేజులు గట్రా ఎక్కడున్నాయి? ఎక్కడుంటాయండి? వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉండేవిట్రా? అదేనండి, రేపటి నుంచి సంపాదించుకోవాలా, ఆ తర్వాత వీళ్ళు నెంబర్ రాయించుకోవాలా. రేపటి నుంచి సంపాదించాలా? దానికోసం నన్ను ఇక్కడ కూర్చోబెట్టి పేజీలు పేజీలు విల్లు రాయిస్తున్నావా? అసలు నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా? ఇందాక చెప్పారు కదండి. ఎవని? లాయర్ అంకుల్, నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను. నా మార్కులు చూడండి. వెరీ గుడ్ రాజు. అంకుల్ నేను కూడా బాగా చదివి పెద్ద లాయర్ని అవుతాను. సాలే, ఈ మాత్రం చదువునావంటే ఆ బాబు దయరా. ఇంక ఈ చదువు సాలే. అలా అనొద్దమ్మా. రాజు బాగా చదవాలి, పైకి రావాలి. అంతా మీ దయబాబు. అలా పైకొస్తే మీ పేరు చెప్పుకొని బతుకుతాం. అంకుల్ నేను లాయర్ని అవుతాను కదా? తప్పకుండా అవుతారా. ఇదిగో బాబు. మిరపకాయ వస్తున్నాడా? అయిపోయా. సో మిస్ సంజ చావాలనుకుంటున్నావు. మంచి ఆలోచన, కానీ నా కార్ చాలా చిన్నది, పంది కుక్కోడు చావదు. అటు చూడండి, పెద్ద ట్రక్, పెద్ద లారీ, దాని కింద పడండి, డెఫినెట్గా విష్ యూ హ్యాపీ డెత్. ఏయ్ చస్తావు. నీకే చాని, నా బాడీ నా ఇష్టం. నాతో పెట్టుకోకు. నాకు పిచ్చెక్కి పిచ్చి పిచ్చి గారు. అరే ఐ డోంట్ కేర్ అబౌట్ యు. అరే నువ్వు చస్తావా నాకెందుకు? అరే నేను వాగుతాను, నేను నీకేసి నీకెందుకు? అరే డోంట్ ట్రై టు ప్లే విత్ రూల్ ఉంది. ఐ డోంట్. చూపించింది. ఓహో ఫ్రెండ్. ఎక్కడి నుంచి వచ్చింది ఫ్రెండ్? రాకేష్, నేను నిజం చెప్తున్నాను రాకేష్. జరిగిందంతా ఒక లెటర్ రాసి నేను చావాలనుకున్నాను. కనీసం నా సేవాన్ని చూసాను, నన్ను అర్థం చేసుకుంటావని. ఇదిగో. అంటే నీకేం తెలీదు? కెమెరా మీద ఒట్టు. సరే సరే
అరే ఏమైంది? ఇది ఎక్కడ కూడా గాడ్. సంధ్య, ఇది ఛాన్స్, అతుక్కుపో. భలే టైంలో ఫెయింట్ అయింది. బయటకు రా. అవుట్ అవుట్. ఏంటి ఏంటి పని? రాకేష్, ఐ లవ్ యూ. డూ యు లవ్ మీ? ఆటో. ఆటో ఎందుకు రాకేష్? మనం కార్లోనే వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. నాకు ప్రాబ్లం. పద. ఎలా రాకేష్? దెబ్బ తగిలింది, ఒంటరి ఆడపిల్లని వాడికి ఎలా వెళ్తాను రాకేష్? దా పద. రాకేష్, రాకేష్, పర్లేదు, ఎక్కు, రాకేష్, నన్ను ఎక్కు. ఆటో వాడుకో. బాబు తీసుకెళ్ళి ఎక్కడో వచ్చారు పడి. బాలేదు, ఇలా ఆటో వాడుకో. అయ్యో రాకేష్, నేను కనిపించను, ఇదే చివరి చూపు. హలో. ఓహో, ఓకే ఓకే, నేను చూసుకుంటాను. రాకేష్. ఏంటమ్మా? ఏమిటా రతో, ఏమైంది? ఏదో దెబ్బ. ఇది నాకు కాదా, సంజయ్కి. సంజ? ఎవరది? అదే ఆ టీవీ పిల్ల. ఓహో, అమ్మాయి చాలా జిడ్డమ్మా. ఏ అమ్మాయి? అదేనమ్మా టీవీ పిల్ల సంజ. అరే రే, పువ్వులని వాడిపోయాయి, నీళ్లు పోయాలి. కారులో వస్తుంటే అడ్డంగా నిలబడింది, చస్తుందట, చావని. ఐ డోంట్ కేర్. కోపం వచ్చి లాగాను, ట్రక్ కింద పడి చావడానికి రెడీ అయిపోయింది. రెడీ అంటే గుర్తుకొచ్చింది, గుమస్తతో చెప్పి ఎవరు రెడీ బ్యాటరీలు తెప్పించాలి. తెప్పిద్దాంలే అమ్మా. అసలు ట్రక్ వస్తుంటే భయం లేకుండా నిలబడింది. అయ్యో, ఆ. గ్యాస్ ఆఫ్ చేయటం మర్చిపోయాను. నేను చెప్పేది వినమ్మా. లాగాను, కింద పడింది, తల మీద చిన్న దెబ్బ, అంతే. ఆటో ఎక్కించి పంపించాను. ఆటో ఎక్కించావా? అవును. ఆటో? అరే, డ్రైవర్ మంచివాడా కాదు, మాయ మాటలు చెప్పి ఆ పిల్లని ఏదేం చేసి ఉంటే మనకెందుకులే. కానీ ఆటో వాళ్ళని మాత్రం నమ్మటానికి వీల్లేదు. పాపం ఏ హాస్పిటల్లో ఉందో, ఏం కష్టపడుతుందో.